హలో. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ నేను పూజ గదిలో ఉన్నా అండి. చాలా రోజులైంది కదా పూజ గదిలో నుంచి వీడియో స్టార్ట్ చేయడం. సో ఇవాళైతే పూజ గదిలో నుంచి నేను స్టార్ట్ చేస్తూ ఉన్నాను. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ చేస్తూ ఉన్నా అండి. చాలా రోజులైంది అని చెప్తున్నాను కదా. పూజ చేసి కూడా నేను చాలా రోజులైంది చూపించి. సో ఫైనల్గా ఆ రోజు సింపుల్గా పూజ చేసేసి మేము హిందూపూర్ వెళ్ళాలనుకుంటూ ఉన్నాము. సో అలానే షూట్ చేస్తూ ఉన్నా అండి వీడియో అయితే. డైలీ బేస్ మీద సింపుల్గా ఇలా పూజ దీపాలు పెట్టేస్తూ ఉంటామండి. పూలు చేంజ్ చేసేసి డైలీ పూలు చేంజ్ చేయాలండి. సో అవి మాత్రం చేసేసి ఇంకా దీపాలు పెడుతూ ఉంటాము. సో ఫ్రెష్గా కడిగిన దీపాలతోనే డైలీ పెట్టాలండి. సో అలా పెడుతూ ఉంటాం అనమాట దీపాలు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంకా ఆ రోజు అంతా పనులు ఫాస్ట్గా చేసుకోవాలి కదా. ఇంకా అదే అలానే జరుగుతూ ఉందన్నమాట ఫాస్ట్గా. సో అమ్మ ఒక పని చేస్తుంది, నేను ఒక పని చేస్తున్నా అలా అనమాట. ఇంకా ఫైనల్గా నా పూజ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోతూనే ఇంకా నేనంతా ఇంకా హెయిర్ అంతా పోని ఇంకా నేనైతే రెడీ అయిపోవాలన్నమాట. టిఫిన్ చేసేసి వెళ్దాం అనుకుంటూ ఉన్నాము. టిఫిన్ చేసేసి వెళ్ళి ఇంకా వెంటనే ఆఫ్టర్నూన్కి అంతా వచ్చేయాలని వెళ్తూ ఉన్నాము. బట్ టైం ఎంత అవుతుందో తెలియదండి. పాపను వచ్చి ఇంకా వాళ్ళ డాడీ ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నారు. సో ఇంకా పాప దగ్గర ఎవరో ఒకరు ఉంటాం కాబట్టి ఎవరో ఒకరు ఉండాలి. అప్పుడే నా పని నేను ఫ్రీగా చేసుకోగలుగుతాను అనమాట. లేదు అంటే ఇంకా పాపని ఆడిస్తూ ఉండాలి, లేకపోతే ఎత్తుకొని ఉండాలి అన్నట్టు అయిపోతుంది అనమాట. నేను మీతో మాట్లాడుతూనే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేను రెడీ అయిపోయి ఇంకా నేను టిఫిన్ అయితే చేసేయాలి. టిఫిన్ చేయకుండా ఎక్కడికైనా వెళ్ళాలి అనిపించదు అనమాట ఈ మధ్య. సో డెఫినెట్లీ టిఫిన్ చేశాక వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే ఫీడింగ్ ఇస్తూ ఉంటాం కాబట్టి డెఫినెట్లీ టిఫిన్, లంచ్, డిన్నర్ కంపల్సరీ ఉండాల్సిందే. లేదంటే మనకి ఎక్కువ కావడం అలా అవుతూ ఉంటుంది. సో ఫైనల్గా నేను 3 టైమ్స్ ఫుల్గా తింటూ ఉన్నాను. ఫస్ట్ నేను రెడీ అయిపోతే తర్వాత పాపని రెడీ చేయించవచ్చు. సో నేను అలానే చేస్తూ ఉంటాను అండి. ఫస్ట్ నేను రెడీ అయిపోయాకనే పాపని రెడీ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ఈజీ అయిపోతుంది, తనను కూడా ఫ్రీగా నేను రెడీ చేయొచ్చు అనమాట. సో అలా చేస్తూ ఉంటాను. ఇంకా నేను మ్యాక్సిమం నైట్ టైమ్స్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా అండి. ఎందుకంటే కొంచెం డల్గా రావచ్చు, వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను కాబట్టి పాప పడుకున్నాక నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా కానీ అడ్జస్ట్ అయ్యి నా వీడియోస్ అయితే ఫుల్గా చూడండి. నాకు కూడా హెల్ప్ఫుల్గా అవుతుందన్నమాట. అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుందండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం చెప్పడం వల్ల. ఇంకా అమ్మ అంతా టిఫిన్కి రెడీ చేస్తూ ఇంకా పాపను ఆడిస్తూ ఉంది. సో టిఫిన్కి అంతా రెడీ చేసేసిందండి. కర్రీను ప్లస్ చపాతీ చేస్తూ ఉంది. సో చపాతీ చేసి ఆ రోజు టిఫిన్ తినేసి బయలుదేరామన్నమాట. మాతో పాటు ఆ రోజు నాన్న కూడా వచ్చారు. సో ఏదో వర్క్ ఉంది అని చెప్పేసి. ఎప్పుడు యాక్చువల్గా ఎక్కువ మా నాన్న రాడు. సో ఇంకా ఆ రోజు నాన్న కూడా వస్తూ ఉన్నారండి. సో ఫైనల్గా మేము చపాతీ తినేసి ఆ రోజు ఏమైందంటే నేను పైన టాప్ ఒకటి వేసుకున్నాను. మీరు బాటమ్ చూస్తే బాటమ్ ఒకటి వేసుకున్నాను కదా. యాక్చువల్గా అది న్యూ టాప్ అండి. న్యూ టాప్ ఫస్ట్ టైం వేసుకున్నాను. బట్ ఆ రోజు లెగ్గిన్ ఎక్కడ పెట్టానో కనిపించలేదనమాట. ఇంకా తర్వాత టిఫిన్ చేసేసి ఇంకా వెతుకుతున్నా దొరుకుతుంది అని చెప్పేసి ఇంకా అప్పుడప్పుడు అలా దొరకవన్నమాట. ఎక్కడో పడేసి ఉంటాము. ఇంకా ఫైనల్గా నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా వేరే డ్రెస్ వేసుకొని బయలుదేరాము. ఇంకా టిఫిన్ కూడా చేసేసామండి. టిఫిన్ చేసేసుకొని ఇంకా బయలుదేరుతూ ఉన్నాము. అదే ఇక్కడ షూట్ చేస్తూ ఉన్నాను. ఇంకా అదే రోజే అండి. సో మరీ డ్రెస్ చేంజ్ చేసింది అనుకోకండి. అలా జరగడంతో ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసేసాను అనమాట. ఒక్కొక్కసారి అంతే అలా జరుగుతూ ఉంటాయి. ఇంకా మా బుడ్డి చూడండి ఎంత హ్యాపీగా బయలుదేరుతున్నాము అంటే హ్యాపీగా ఉంటుందన్నమాట ఎక్కడికైనా వెళ్తూ ఉన్నాము అంటే. ఫైనల్గా మేము కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాము. ఆ రోజు తినింది చపాతీ అయినా కానీ ఎందుకో ఫుల్ తిప్పేసిందండి. సో వామిట్ సెన్సేషన్ స్టార్ట్ అయిందనమాట. ఇంకా అందుకని ఇంకా స్టాప్ చేసి ఇంకా స్ప్రైట్ అయితే తీసుకున్నాం. నా ఫేస్ చూసారా ఫుల్ డల్ అయిపోయింది. అప్పుడప్పుడు ఎందుకో అలా అవుతూ ఉంటుందన్నమాట. ఈ మధ్య ఎక్కువ కార్లో తిరగలేదు కదా అందుకో లేకపోతే ఏమో ఒకసారి వేరే టిఫిన్ తిన్నా కానీ అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఫైనల్గా నేనైతే స్ప్రైట్ తీసుకొని స్ప్రైట్ తాగుతూ ఉన్నాను. ఇంకా అమ్మ నాన్న వేరే పని మీద వచ్చారు కాబట్టి వాళ్ళ పని చూసుకోవడానికి వెళ్ళారు. మేమిద్దరు వచ్చింది వేరే పని కాబట్టి మేమిద్దరు వెళ్తూ ఉన్నామండి. ఇంకా వాళ్ళిద్దరి వర్క్ మా ఇద్దరి వర్క్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చామండి. బట్ ఇంకా ఆ రోజు మన హస్బెండ్ మళ్ళీ వర్క్ చేసుకోవాలి, అందుకే పార్సల్ తీసుకున్నాం అనమాట. పార్సల్ తీసేసుకొని ఇంకా మరీ స్టార్ట్ అయిపోయామన్నమాట హిందూపూర్ నుండి. సో ఇంకా తినే టైం కూడా లేకుండింది. ఇంక అందుకే ఎలాగో వెళ్ళాం కదా రెస్టారెంట్లో తీసుకుందాం అని చెప్పేసి రెస్టారెంట్లో లంచ్ కట్టించేసుకొని వచ్చేసాము. ఇంకా రోజు ఏం జరిగిందంటే మళ్ళీ పాపని డ్రెస్ చేంజ్ చేసేసానండి. ఎందుకంటే చెప్తాను అది కూడా. ఇక్కడ క్లిప్ యాడ్ చేశాను చూడండి. సో చూస్తున్నారు కదా ఇలాంటి బటన్స్ ఉంటాయి కదా దానికి. ఆ బటన్ అనేది వచ్చేసింది, ఫుల్ క్రాక్ అయిపోయిందనమాట. సో డైపర్ చేంజ్ చేద్దామని చూస్తే ఫుల్ క్రాక్ లాగా పడిందండి.
సో అందుకని బీ కేర్ఫుల్ ఇలాంటి డ్రెస్సెస్ కిడ్స్కి వేసినప్పుడు. చూస్తున్నారు కదా ఎంత షార్ప్గా ఉందో, వెంటనే చూసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే చాలా తెగేదనమాట పాపకి. చూస్తున్నారు కదా ఎంత షార్ప్గా ఉందంటే అంత షార్ప్గా ఉందండి బటన్ అయితే. సో మరి న్యూ డ్రెస్సే, మళ్ళీ మాల్లో తీసుకున్న డ్రెస్సే ఇది. సో చూస్తున్నారు కదా అంత షార్ప్గా ఉంది. సో అక్కడికి ఒకటి కట్ చేశాను, బట్ అది చూడడం మర్చిపోయాను లేకపోతే ఏమో మరి. సో అది వచ్చేసింది. ఇంకా కిడ్స్కి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చిన్న చిన్నవి. సో అన్నీ డ్రెస్సెస్ వేసేటప్పుడు అలా అన్నీ చూసుకొని తీసుకోండి డ్రెస్సెస్ అయితే. బీ కేర్ఫుల్గా ఉండండి పిల్లల డ్రెస్సెస్ మీద మాత్రం. ఫైనల్గా మేమైతే వెజ్ అన్ని ఆర్డర్ చేసుకున్నామండి, ఎందుకంటే నాన్ వెజ్ తినే రోజు వెళ్ళలేదు, వెజ్ తినే రోజు వెళ్ళాం కాబట్టి. గోబీ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకొని వచ్చామండి. ఇంకా ఫుల్ ఆకలిగా ఉంది. ఇంకా మార్నింగ్ చపాతి తిన్నాను, కానీ తిప్పి కొట్టేసింది అనమాట ఆ రోజు. సో అందుకనే వస్తూనే ఇంకా పాపను అలా ఇచ్చేసి ఇంకా నేనైతే ఫస్ట్ తింటూ ఉన్నాను అనమాట, ఎవరు తినకొని. ఇంకా నేనైతే తినేస్తూ ఉన్నాను. సో ఇలాంటప్పుడు ఫీడింగ్ ఇచ్చే టైము బాగా ఆకలి అవుతుందండి. ఇంకా అక్క కూడా తిరుపతికి వెళ్ళి వచ్చిందనమాట ఆ రోజు. సో ముందు రోజు వెళ్ళి ఇంకా ఆ రోజు వచ్చిందనమాట. ఇంకా అక్క రాలేదు, మేమే వెళ్ళాము. సో పని మీద వెళ్ళానని చెప్పాం కదా. సో అది కంప్లీట్ చేసేసుకొని వచ్చి ఇంకా ఫుల్గా లంచ్ అయితే చేస్తూ ఉన్నామండి నెమ్మదిగా. సో ఇది అండి వాల్టీ వ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్, బాయ్.